ఇది చూడండి ఒకసారి ఈ లొకేషన్ చూడొచ్చు మీరు. ఈరోజు ఏంటంటే మనము నేచర్ అండ్ ఎపిసోడ్ 6 కోసం వెళ్తున్నాం అనమాట. ఆర్టీఓ ఆఫీస్ దగ్గర నుంచి 3 కిలోమీటర్స్. రెండు ఆర్డర్ వచ్చినాము. ఇక్కడ మీరు లొకేషన్ కూడా చూడొచ్చు. మొత్తం ఒక అడవిలోకి వెళ్ళినట్టు ఉంటది అనమాట. హిడెన్ జెమ్ బ్రో, ఇది ఎవరికి తెలియదు. వైజాగ్ లో టూరిస్ట్ ఎవరు వచ్చినా చూడరు, కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. 3 hills మధ్యలో సన్సెట్ మాత్రం సెక్సీ ఉంటుంది. సన్సెట్. సో మీరు వచ్చేటప్పుడు కూడా చూసింటారు రూట్ ఎంత లోపలికి ఉంటది అనేసి. వెళ్ళిన తర్వాత అయితే చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్ గా ఉంటది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు ఏంటంటే మనము నేచర్ అండ్ ఎపిసోడ్ 6 కోసం వెళ్తున్నాం అనమాట. ఇది లొకేషన్ ఎక్కడంటే మనకు వైజాగ్ గంభీరం ఆర్టీఓ ఉంది కదా. సో ఆర్టీఓ దగ్గర నుంచి ఒక 3 km వస్తుంది అంతే. ఇది ఏంటంటే మనకు రిజర్వాయర్ అనమాట. ఇది ఎలాగంటే పెద్దగా చాలా మంది పీపుల్స్ తెలియదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు లొకేషన్ ఏంటి, ఎలా వెళ్ళాలి, గంభీరం ఆర్టీఓ దగ్గర నుంచి ఇవన్నీ చూపిస్తాను. సో మనం ఈ నేచర్ అండ్ ఎపిసోడ్ అంటే ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు. సో మనం లెస్ నౌన్ ప్లేసెస్ అంటే ఎక్కువ పాపులర్ కాకుండా కానీ వ్యూస్ మట్టుగా అక్కడ హైలైట్ ఉంటాయి అనమాట. సో అటువంటి ప్లేస్ అని ఎక్స్ప్లోర్ చేస్తాము. సో మనకు ఇది ఐఐఎం కాలేజ్ రూట్ ఉంటుంది కదా, ఈ రూట్ లో మనము లాస్ట్ వరకు వెళ్ళిపోవాలన్నమాట. మనకు ఈ రూట్ లో వెళ్ళినామంటే గంభీరం ఆర్టీఓ ఆఫీస్ వస్తుంది కదా, దానికన్నా ఇంకా కొంచెం వెనకలే లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఇప్పుడు మనకి ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఐఎం కాలేజ్ ఉంది కదా, సో దాని పక్కనే ఈ పక్కనే ఆర్టీఓ ఆఫీస్ అనమాట. ఇక్కడ మీకు ఈ లెఫ్ట్ చూడండి ఒకసారి. ఈ లెఫ్ట్ లోకి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం వెళ్ళే రూట్ కూడా ఈ కొంచెమే రోడ్డు ఉంటది. ఇక్కడి వరకే రోడ్డు. ఇక్కడ నుంచి ఇంకా మొత్తం ఇలా తుప్పల్లో ఎంజాయ్ పోవాలి మనం. ఆ కొండ ఉంది కదా, ఆ కొండ కాడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. 3 అని చెప్పాడు కదా. ఎక్కడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర నుంచి 3 కిలోమీటర్స్. రెండు ఆర్డర్ వచ్చినాము. దిగలేకపోతే సార్ ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇది పక్క ఉండాలి, మన ప్రేక్షకులకు తెలియాలి. 1 kilometer కూడా 1000 meters. ఆల్మోస్ట్ ఇలా మనం ఒక 2 kilometers వరకు ఇలా ఆఫ్ రోడ్ లోనే వెళ్ళాల్సింది వచ్చింది. 2 kilometers తీసుకున్న 2000 ఎందుకు ప్రశాంత్. మనం ఆ నుంచి వచ్చేంత వరకు ఇలా ఇది పారిగోడ ఉంది కదా, ఆ పారిగోడ అమ్మటి ఇలా వచ్చేసినప్పుడు సరిపోద్ది. సో ఇక్కడ నుంచి మటుకు ఈ స్ట్రైట్ ఒక రూట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఇది ఇవానా అని చెప్పేసి ఉంది కదా, ఈ రూట్ నేచర్స్ హోమ్. ఆ రూట్లో వెళ్ళిపోవాలి మనం ఇలా లోపలికి. ఇక్కడ మీరు లొకేషన్ కూడా చూడొచ్చు. మొత్తం ఒక అడవిలోకి వెళ్ళినట్టు ఉంటది అనమాట. ఇది చూడండి ఒకసారి ఈ లొకేషన్ చూడొచ్చు మీరు. ఇక్కడ మీకు ఫోటో చుట్టూ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు మామూలు కాదు. ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా చిన్నగా ఉంటుంది రోడ్డు.
సో మీరు అక్కడ నుంచి స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇలా 3 రోడ్స్ మాత్రం కనబడుతుంది. ఇక్కడ నుంచి మనం మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలా. జంక్షన్ 3 రోడ్ జంక్షన్. ట్రాఫిక్ సిగ్నల్ పడిందిరా బాబు. ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇక్కడ వరకు మీకు గూగుల్ మ్యాప్స్ లో కరెక్ట్ లొకేషన్ చూపించేది, ఇక్కడ నుంచి చూపిదు, మనమే చూడాలన్నమాట. ఇలా చూడండి ఒకసారి, ఇలా ఈ తుప్పల నుంచి మనం వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ వరకు కార్ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవడమే. బండి అయితే ఇంకొంచెం దూరం వెళ్తుంది అంతే, అక్కడ ముందర పార్క్ చేసేయడమే. మనం కార్లో కానీ అలా వచ్చినామంటే ఇలా ఇక్కడ పార్క్ చేసేసి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఇక్కడ నుంచి కొంచెం కొండ ఎక్కాల్సింది వచ్చేది. వాటర్ లేకే వెళ్ళచ్చు, వాటర్ లేకి ఆ బ్రిడ్జ్ ఆనే ఉంది. నీకు దగ్గరికి పోయినంత వరకు మనం లొకేషన్కి వెళ్తాం అనేది అర్థం కాదు. ఇలా పైకి వెళ్ళిపోయినాం అంటే కొండపైకి వెళ్ళచ్చు. కొండపై నుంచి కూడా వ్యూ పాయింట్ ఉంటుంది మీకు. సో సీ ద లొకేషన్. చూసినట్టయితే మనకు ఇటు సైడ్ ఎక్కువ వాటర్ వచ్చినాయండి. ఇక్కడ నుంచి ఈ వాటర్ అన్ని ఇలా వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతాయి. ఇక్కడ మనము ఇటు సైడ్ ఎక్కువ వాటర్, ఆ వర్షాలు ఏమైనా ఎక్కువ పడ్డాయంటే ఈ వాటర్ వచ్చి ఇక్కడ అంటే కొంచెం మునగడానికి అలా ఉంటది అనమాట. సో ఇక్కడ గూగుల్ మ్యాప్స్ లో ఏదో ఫోటో ఉంది, అది ఇటు సైడ్ పైన కూడా వేస్తాను, చూడొచ్చు మీరు ఒకసారి. ఇదనమాట లొకేషన్. ఇటు సైడ్ మీరు చూసారంటే ఇలాగా 360 degrees మొత్తం కొండలే కనిపిస్తాయి. ఇలా మొత్తము చూడొచ్చు ఒకసారి, మొత్తం 360 degrees మీకు కొండలే ఉంటాయి. సో మనకు ఇక్కడ విజయనగరం సైడ్ ఏ విధంగా అయితే మనకు కురపల్లి డ్యామ్ ఉంటది కదా, ఆ విధంగా ఇటు సైడ్ మనకు ఈ చెక్ డ్యామ్ అనేది ఉంటది అనమాట. సో ఇక్కడికి వచ్చి మనము వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఇటు సైడ్ మొత్తం అంతా స్నానము ఇవన్నీ చేసుకోవచ్చు. అది కొంచెం మునిగి కొంచెం ఆ ఫీల్ వస్తుంది అనమాట. సమ్మర్లో అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. అంటే మేబీ సమ్మర్లో ఇన్ని వాటర్ ఉండకపోవచ్చు. మనకి ఇంకా చెప్పాలంటే ఇటు సైడ్ నుంచి మనకు ఇంకో రూట్ కూడా ఉంటది. అది మేబీ నాకు తెలిసి ఒక్కసారి ఇలా ముందుకురా, నాకు తెలిసి ఆ రూట్ అయితే ఇప్పుడు మీకు అక్కడ రూట్ కనిపిస్తుంది కదా, సో అక్కడ నుంచి కూడా రావచ్చు. మనం ఏంటంటే మనం అటు సైడ్ విజయనగరం సైడ్ నుంచి వచ్చామన్నమాట. విజయనగరం నుంచి మనకు ఆల్మోస్ట్ 28 kilometers అయితే వస్తుంది. మనకి ఇక్కడ వైజాగ్ ఉంది కదా, వైజాగ్ సైడ్ నుంచి కూడా సేమ్ అదే డిస్టెన్స్ వస్తాయి కొంచెము మనకు కాంప్లెక్స్ దగ్గర నుంచి. అయితే ఈ ప్లేస్ గంభీరం హిడెన్ జెమ్ బ్రో. ఇది ఎవరికి తెలియదు వైజాగ్ లో, టూరిస్ట్ ఎవరు వచ్చినా చూడరు కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. 3 hills మధ్యలో సన్సెట్ మాత్రం సెక్సీ ఉంటుంది. సన్సెట్ బాగుంటది, మస్ట్ విజిట్ ప్లేస్. దీని కొంచెం కాకపోతే చెయ్యాలి, ఇదంతా రోడ్స్ కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటది, డెవలప్మెంట్ జరిగితే బాగుంటది. కానీ లేదు బ్రో, ఇలా వదిలేస్తే బాగుంటది, మన లాంటి విజిటర్స్ కి బాగుంటది. టూరిస్టులు ఎక్కువ వచ్చేసి మరి ఇప్పటికే గలీజ్ చేసి పాడేస్తున్నారు. బట్ బ్యూటిఫుల్ ప్లేస్. సబ్బవరం చదువుతున్నాం అక్కడ మేము, లా చదువుతున్నాం. ఓకే, దట్స్ ఇట్. ఫైనల్లీ మన వాళ్ళ రివ్యూస్ తీసుకుందాం ఒకసారి. ఫస్ట్ మనం హాయ్ గైస్, వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ టైంకి వస్తే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. బట్ కొంచెం డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చెత్త ఎక్కువ ఉంటుంది. అది కాకుండా వ్యూ వరకు వస్తే ఫొటోస్ కానీ చాలా బాగుంటుంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్ లాంటివి, ఏదైనా బర్త్డే షూట్స్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మన వంశీ. హాయ్ గైస్, మన మోహన్ చెప్పినట్టే వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేసరికి మనకి
అక్కడ బ్రిడ్జి కొంచెం డెవలప్ అయితే బాగుంటది. అక్కడ పిల్లర్ టైప్ ఉంది, అది కొంచెం అక్కడ జాగ్రత్తగా ఉండాలి. వెంటనే మీకు మంజునమల్ బాయ్స్ సీన్ గుర్తొచ్చేస్తుంది. ఓకే, ఇంతే చెప్పగలను. బాయ్. ఓకే, థ్యాంక్ యూ. మన వినోద్ భయ్యా వ్యూ అంటే ర్యాంప్ అంతే, ఇంకా వేరే లెవెల్లో ఉంది. అడ్వెంచర్ అంటే అడ్వెంచర్, దూకాలనుకుంటే దూకొచ్చు, ఈత వచ్చిన వాళ్ళు దూకొచ్చు, కొండల మీద నుండి దూకొచ్చు. బాగుంది భయ్యా, వ్యూ అయితే ఎక్సలెంట్. వ్యూ అనేది ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం, ఒక వింత. ఎలా ఉందంటే ర్యాంప్ కాదు, చాలా అందంగా ఉంది. ఎందుకంటే వెళ్ళడానికి కూడా చాలా ఇరుకిరుగ్గా ఉంటది, కానీ ఒక సుఖం. సుఖం. బర్త్డేస్ కాదు, అవర్స్ కూడా రావచ్చు. సో మన మహేష్ ఛానల్ అందరూ సపోర్ట్ చేయాలనేసి నన్ను కొలాబరేట్ చేయమన్నాడు మరి. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే మనతో వచ్చిన వాళ్ళ రివ్యూస్ అయితే ఇవి గైస్. సో బేసికలీ చెప్పాలంటే ఇది ఒక హిడెన్ జెమ్ అనమాట. ఇంతవరకు ఎవరికి తెలియదు వైజాగ్ లో. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 90% ఆఫ్ ది పీపుల్ ఎవరికి తెలియదని నేనైతే అనుకుంటున్నా. సో మీరు వచ్చేటప్పుడు కూడా చూసింటారు రూట్ ఎంత లోపలికి ఉంటుంది అనేసి. వెళ్ళిన తర్వాత అయితే చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు ఇంకా వేరే లెవెల్ అనుకోండి. అంటే మనం ఎలాగంటే ఎక్కువ ఫేమస్ అయిన ప్లేస్కి వెళ్ళామంటే ఎలా ఉంటుందంటే ఏదో అంత జనాలు కొంచెం గలిబిలిగా ఉంటుంది అనమాట. కానీ ఇటువంటి లొకేషన్స్ అయితే చాలా రేర్గా దొరుకుతాయి మీకు. సో నేచర్ అండ్ అన్న ఒక సిరీస్తో మనము ఇది ఒకటి ముందుకు తీసుకొచ్చాం కాబట్టి సో ఇంకా ఇలాంటి ఎక్కువ వీడియోస్ తేడానికి ట్రై చేస్తాము. సో మళ్ళీ నెక్స్ట్ నేచర్ అండ్ సిరీస్లో కలుద్దాము. ఇంకా మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి, సో అవి కూడా ఒకసారి చూడండి మీరు. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. సో ఒకవేళ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై ఫర్ నౌ. తిప్పు చెప్పాలి. ఎందుకు పెట్టావు చెప్పు. ఏం చెప్పాలి? డ్రైవరా అన్నాడు. మీరు లొకేషన్ కూడా చూడొచ్చు. మొత్తం ఒక అడవిలోకి వెళ్ళినట్టు ఉంటది అనమాట. అడవి అంటే నా భయం అనాలంటే బాబు, అడవంటే నాకు భయం బాబు. అవునా? తీసుకెళ్తే తప్పులో కానీ తీసుకెళ్ళి కానీ అడవిలో తీసుకెళ్ళి. ఏమిటండి మీరు మాట్లాడేది? భయపడకు.